హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రసం రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చక్కగా ఇంట్లోనే రసం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ బట్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1/2 kg టమాటోస్ని తీసుకున్నానండి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు లేదా 20 నుంచి 25 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఈ టమాటోస్ని బాగా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. చింతపండుని కూడా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ అలాగే చింతపండు కొద్దిగా ఉప్పు వేసేసి మన మెజరింగ్ కప్ ఉంటుంది కదా, దాంతో 2 cups వాటర్ యాడ్ చేసేయాలి. లేకపోతే ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఈ టమాటో పీసెస్ ఉన్నాయి కదండి, ఇవన్నీ బాగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో వేసేసి చేసుకుంటే ఏంటంటే సింపుల్గా ఉంటుంది. ఇలాగా ఇంకొక కప్పు వాటర్ వేస్తున్నానండి. ఇలాగ పిప్పి మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇంకొక కప్పు వాటర్ వేసుకొని, అంటే టోటల్గా నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు అండ్ ఇది వచ్చేసి రసం పౌడర్. ఆల్రెడీ మన ఛానల్లో రసం పౌడర్ ఉంది, నేను మీకు కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒక 2 స్పూన్స్ రసం పౌడర్. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ రసం పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, బట్ మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది అయితే బాగుంటుంది కదా. కొంచెం కొత్తిమీరని తుంపి వేసేసుకోండి. అలాగే ఒక 1/2 teaspoon కారం కలర్ కోసం వేస్తున్నాను. అండ్ మీ రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు, ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అవంతా చెక్ చేసుకోండి. మీరు ఈ స్టేజ్లో అంతా చెక్ చేసుకొని పెట్టుకున్నారంటే సరిపోతుంది. అంతేనండి, సింపుల్గా ఇవన్నీ ప్రిపేర్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టి మనం బాయిల్ చేసేసుకోవడమే ఈ రసాన్ని. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి. మనకి ఇప్పుడున్న వాటర్ లెవెల్ అనేది కొంచెం తగ్గాలి. అంటే ఒక 20 minutes పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నామంటే వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది, రసం కూడా బాగా మరిగిపోతుంది. ఇలా మరిగిన తర్వాత ఈ రసంకి అయితే తాలింపు పెట్టేసుకోవడమే. మనం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసేసి ఈ రసంలోకి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పైనుంచి కొత్తిమీర వేసుకున్నారంటే ఇన్స్టెంట్ రసం అనేది రెడీ అయిపోతుందండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఈ రసం అయితే 3 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఇలాంటి వేడి రసం చేసి పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే చలాకీ ముచ్చట్ని ఫాలో అవ్వండి. బాయ్.